మీకు చిన్న ముళ్ళు కుచ్చుకునేంత పనైనా నేను భరించలేను. నా ప్రాణం నా గుండెల్లో లేదండి. మీరు తీసుకునే ఊపిరిలో ఉంది. మీకేమైనా అయితే ముందు నా గుండె ఆగిపోతుంది. మీరు లేకపోతే నేను లేను మిత్ర గారు. మిత్ర, సో సారీ, నేను చూసుకోకుండా వచ్చేసాను. మనీషా, ఏదో పని మీద వచ్చినట్టున్నా. మిత్ర చేత ఒక ఫైల్ మీద సంతకం చేయించుకోవాలి. అవునా? మరి ఫైల్ తీసుకురాలేదే? ఓ, ఫైల్ ఉండాలి కదూ, తీసుకొస్తాను. మిత్ర, ఈ ఫైల్ మీద నీ సంతకాలు కావాలి. లక్ష్మి, కొంచెం మంచినీళ్ళు తెస్తావా? సరేనండి. మిత్రగారి జాతకంలో గండాలున్నాయని నేనే అపోహపడ్డాను. మిత్రగారి జీవితంలో ఎలాంటి ఆపదలు లేవు. అది తెలిసినప్పటి నుంచి నా మనసు కాస్త తేలిక పడింది. ఇప్పుడు ఆయన జాతకం బాగుందని తెలిసాక కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు అరవిందా? ఏం లేదు అత్తయ్య గారు. మనకి తెలిసినంత వరకు మిత్ర జాతకం గండాలమయం, లక్ష్మేమో అసలు లోపాలే లేని జాతకం అంటోంది. అసలేమి అర్థం కావట్లేదు అరవిందా. అవునత్తయ్య గారు, నాకు కూడా అంత అనుమానంగానే ఉంది. ఒకసారి మళ్ళీ మన దీక్షితులు గారిని అడగడం మంచిదంటావా? వాటి గురించి నేను చూసుకుంటానులే అత్తయ్య. ఈరోజు మీరు ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదా? లేదరవిందా. ముందు వెళ్ళేసుకోండి. వేసుకుంటాను. నమస్కారం వదిన గారు. నమస్తే అనసూయ. నమస్తే అత్తయ్య గారు. ఎలా ఉన్నావు శాలిని? ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పటి నుండి బానే ఉంటాంలేండి. ఏంటనసూయ, మీ ఇద్దరి మాట మారింది, తీరులో తేడా వచ్చింది.
కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్త కొత్త పోకళ్ళు మొదలవుతాయి కదా వదిన గారు. అసలు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ఏం లేదు వదిన గారు, మా ఆవగింజంత బుర్రలో ఎన్నో అనుమానాలుండేవి. మేమిచ్చింది లేదు, మీరు తీసుకున్నది లేదు. ఇంత ఐశ్వర్యవంతులు ఏం చూసుకుని మా లక్ష్మిని పెళ్లి చేసుకున్నారా అని మాకు చాలా సందేహంగా ఉండేది. నువ్వు మరీ పిచ్చిదాన్లో ఉన్నావమ్మా. ఏమీ లేకపోతేంటి, మార్కండేయ దోషం నుంచి రక్షించే జాతకం మన లక్ష్మికుందిగా. ఏంటి వదిన గారు, మిత్ర జాతకం గురించి మాకెలా తెలుసు అనుకుంటున్నారా? తీసుకోండి, 5 లక్షలు. అంటే ఏంటొదినా, మా మనసు పడే బాధని మీ మనీతో కొలుస్తారా? అడ్డదిడ్డంగా వాగుతున్న మీ నోరే చెప్తోంది మీ మనసు నోట్ల కట్టలు కోరుతోంది అని. ఎక్స్ట్రాలు చేయకుండా ఇచ్చింది తీసుకోండి. అనసూయకి అక్కెందుకు అంత డబ్బిస్తుంది? మీకు తెలిసిన నిజం గొంతు నొక్కడానికిస్తున్నది ఇది. తెలుసుకున్న ఆ నిజాన్ని నాలుక దగ్గరే నొక్కేయండి. ఏంటో వదిన గారు, మీరింత అభిమానంగా చెప్తూ ఇంత ప్రేమగా ఇస్తున్న డబ్బుల్ని వద్దనలేకపోతున్నాను. సరే, మీరన్నట్టే కానివ్వండి. చూడండి, మీకు తెలిసిన నిజం మీ ద్వారా ఇంకెవరికైనా తెలిసిందా? మీ గొంతు ఇప్పుడు డబ్బుతో నొక్కాను, కాని అప్పుడు నా కాలితో తొక్కుతాను. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత మాట వదిన గారు, అడగకుండానే అరచేతి నిండా డబ్బు పెట్టారు. అది మర్చిపోతావా చెప్పండి? మిత్ర జాతకం గురించి మాకు తెలిసిన ఆ నిజం మా నాలుగులు దాటి నలుగురిలోకి ఎప్పటికీ పోదు. నన్ను నమ్మండి. మిత్రగారి జాతకం గురించి ఏం నిజం తెలుసుకుని? చూసావా దెబ్బకి ఎలా పారిపోయారు? అన్నట్టు వాడిందాక నన్ను హీరో అన్నాడు, అంటే నువ్వే హీరోయిన్. మనిద్దరం హీరోయిన్లు అనమాట. వాళ్ళేం అనలేదు, తమరే అనుకుంటున్నారు. ఎప్పుడు చూడు రుసరుసలు ఆడుతూనే ఉంటావా? ఏయ్, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? ఇంకేం చెయ్యాలి? ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పవా? ఎందుకు? వాళ్ళని చితకబాది నిన్ను సేవ్ చేశాను కదా. మధ్యలో నువ్వు పానకంలో పుడకలా రాకపోతే వాళ్ళకి నేనే బుద్ధి చెప్పి బండెక్కి పంపించేదాన్ని. ఏంటి పానకంలో పుడక? దిస్ ఇస్ టూ మచ్. ఈ కాలంలో మంచితనానికి విలువ లేదు, మానవత్వానికి గౌరవం లేదు. ఈ మాత్రం దానికి ఓ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? దేశానికి స్వతంత్రం తెచ్చి ఏం లాభం చేసినవి? నీలాంటి అమ్మాయిలకి అబ్బాయిలు ఇంకా బానిసలుగానే ఉన్నారుగా. ఏంటి? ఏం లేదులే.
అవును, ఎప్పుడు చూసినా కూరగాయలు కొంటావేంటి? నీకింకో పని లేదా? మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అంటే జాబ్ లాంటివి ఏమైనా చేయొచ్చు కదా అని. ఓహో, పెద్దగా చదువుకోలేదా? హలో, గ్రాడ్యుయేషన్ చేశాను ఇక్కడ. అబ్బో, పెద్ద చదువే. వెక్కిరించావంటే ముక్కు పగలు కొడతా. అమ్మమ్మ, భయం వేస్తుంది నాకు. అదిగో అదిగో మళ్ళీ అంటున్నావు. కూల్ 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 కూల్. ఏంటైనా మా ఆఫీస్లోనే నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు కదా. సొంత బావ ఆఫీస్ లో ఫ్రీ జాబ్ సంపాదించడం ఈ జానవికి ఇష్టముండదు. సొంతంగా సంపాదించాలి. పర్లేదే, కొన్నైనా మంచి లక్షణాలున్నాయే. నాకున్నవన్నీ మంచి లక్షణాలు, నీలాగా కుంటి లక్షణాలు కాదు. సరే సరే, పద, నేను డ్రాప్ చేస్తాను. మళ్ళీ ఏ పోకిరిలో నీ వెంట పడతారు. ఒక పోకిరి వెదవ వెంట పడతాడని ఇంకో పోకిరి వెదవతో వెళ్ళాలా? ఛాన్సే లేదు. హలో మిస్టర్ మూర్తి, ఏంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు, ఆఫీస్కి రాకుండా? ఏం లేదు సార్, మీరు జీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో టైఅప్ అయిన ప్రాజెక్ట్ ఫైల్ మీద సంతకం చేయాల్సి ఉంది. కొంచెం అర్జెంట్, అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చాం. ఓ ఓకే, ఇటు ఇవ్వండి. ఇదిగోండి సార్. ఓకే సార్, మీరు కేఆర్ కంపెనీతో టైఅప్ అయిన ఫైల్ కూడా మీ దగ్గరే ఉంది. వాటి మీద కూడా సైన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది సార్. ఓ యా, మనీషా, ఆ ఫైల్ నీ దగ్గరే కదా ఉండాలి. నిన్న రాత్రి నీకే ఇచ్చాను కదా మిత్ర. ఈ ఫైల్ మీద నీ సంతకాలు కావాలి. మూర్తి, ఇప్పుడే తీసుకొస్తాను, ఉండండి. మిత్రా, నువ్వాగు. ప్రతిదానికి అన్నిసార్లు కిందకి మీదకి తిరగడం ఎందుకు? లక్ష్మి, అత్తయ్య గారు చెప్పండి. నువ్వు పైకే కదా వెళుతున్నావు? రూమ్ లో కేఆర్ కంపెనీతో టైఅప్ అయిన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్ ఉంటుంది, అది తీసుకురా. అలాగే అత్తయ్య గారు. రూమ్ లో కేఆర్ కంపెనీతో టైఅప్ అయిన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్ ఉంటుంది, అది తీసుకురా. మనీషా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు లక్ష్మి తీసుకురాబోయే ఆ ఫైల్లోని నేను మిత్ర చేత సంతకాలు పెట్టించుకున్న డివోర్స్ పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడు లక్ష్మి చూసేస్తుందేమో అని చాలా టెన్షన్ గా ఉంది. లక్ష్మి, అది నేను చెప్పిన ఫైలే కదా? నువ్వన్నీ కరెక్ట్ గా చూసే తెచ్చావా? అవునత్తయ్య గారు, అన్ని సరిగ్గానే చూసుకుని తీసుకొచ్చాను. మిత్ర గారు, ఆర్కే కంపెనీ ఫైలే కదా అన్నారు, ఇదిగోండి, ఇదేనేమో చూడండి.
అయితే లక్ష్మి డివోర్స్ పేపర్స్ చూడలేనట్టుంది. థ్యాంక్ గాడ్. మిత్ర ఇది మిస్టర్ దినకర్ వాళ్ళ ప్రాజెక్ట్ ఫైల్. ఇది కొంచెం ఫాస్ట్ గా చెక్ చేసివా? అంత కంగారు ఎందుకు మనీషా? అయ్యో మిత్ర, మర్చిపోయావా? ఈవినింగ్ మా అంకుల్ షాప్ ఓపెనింగ్ కి మనం వెళ్దాం అనుకున్నాం కదా. ఓ యా వర్క్ లో పడి ఆ విషయమే మర్చిపోయాను. ఐ నో దాట్. నీకు పనుంటే చాలు, ప్రపంచమే గుర్తుకు రాదు. సరే, ఈ వర్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేసి ఏదైనా డ్రెస్ తెప్పించుకో. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ గా ఓపెనింగ్ కి వెళ్ళిపోదాం. లేదు మనీషా, నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వేరే డ్రెస్ లో వస్తాను. అసలు నీకు ప్లానింగే ఉండదా మిత్ర? నన్ను చూడు, ఈవినింగ్ వెళ్లే ఫంక్షన్ కి మార్నింగ్ వచ్చేటప్పుడే ఒక డ్రెస్ తీసుకొచ్చాను. ఆఫీస్ లోనే ఫ్రెష్ అప్ అయి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదామని. నీకున్నంత ముందు చూపు నాకు లేదులే. నువ్వు ఇక్కడే ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చాయి. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అక్కడికి వచ్చేస్తాను. మన ఇద్దరం షాప్ దగ్గర కలుద్దాం. ఓకే, డన్. ఓకే. వదినా, ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్ ఉంది సంజన. అక్క, ఇది వేసుకొని వెళ్ళు. బావగారి పక్కన ఏంజెల్లా ఉంటావు. ఏంజల్ సంగతి పక్కన పెట్టివే. ఎందుకు వచ్చిన గొడవ అని మిత్రగారు తిడతారేమో. అలా ఏం అవ్వదొదినా. మోడర్న్ డ్రెస్ వేసుకుంటే కూడా అన్నయ్యకి ఇష్టమే. అయినా ఒకసారి వేసుకొని చూపిస్తే కదా అన్నయ్య పొగుడుతాడో తిడతాడో తెలిసేది. అక్క, ఇంకేం ఆలోచించుకో. ఈ డ్రెస్ నీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అంతే అంటావా? ముమ్మాటికి అంతే. డ్రెస్ తీసుకో. హే జాను, నువ్వెప్పుడు వచ్చావు? ఇందాకే బావగారు. అచ్చరే, మీరిద్దరు నా రూమ్ లో ఏం చేస్తున్నారు? ఏం లేదన్నయ్య, వదిన చీరలు మడత పెడుతున్నాం. ఓ, ఇంతకీ మీ వదిన ఎక్కడా? కాసేపట్లో వస్తుంది. అన్నయ్య కరెక్ట్ గా ఇప్పుడే వచ్చేశాడు. వదినని మోడర్న్ డ్రెస్ లో చూసి గుడ్ అంటాడు, గాడిది గుడ్ అంటాడు. చెప్పండి. నీకు ఆ డ్రెస్ అంత కంఫర్టబుల్ గా లేకపోతే వదిలే, నీకు నచ్చిన డ్రెస్ వేసుకో. షాప్ ఓపెనింగ్ కి నేను చీరలోనే వస్తే బాగుంటుందని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా? లక్ష్మి, మనం ఎంత గొప్ప బట్టలు వేసుకున్నాం, ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నాం, ఎంత మోడర్న్ బట్టలు వేసుకున్నాం అనేది కాదు ముఖ్యం. వేసుకునే బట్టలు మనకెంత కంఫర్ట్గా ఉన్నాయనేది ముఖ్యం. మోడర్న్గా వేసుకునే కన్నా మనకి సౌకర్యంగా ఉండేవి వేసుకుంటే బాగుంటుంది. సరేనండి, నాకు సౌకర్యంగా ఉండేది ఏముంటుంది? చీరే కదా, ఆ చీరలోనే వస్తానులేండి. అక్క, నువ్విప్పుడు ఈ డ్రెస్ లో వెళ్ళవా? ఆయన ఏమన్నారో వినలేదా? నాకు నచ్చిన చీరలోనే అమ్మని ఇండైరెక్ట్ గా చెప్పారని నీకు అర్థం కాలేదా? బావగారి పక్కన నేను మోడర్న్ గా చూడాలని ఆశపడ్డాను, కానీ అది అవ్వడం లేదు. ఇంకెప్పుడైనా నీ కోరికను తీరుస్తానులే. ఆయనతో పాటు వెళ్తున్నాను కదా, ఆయనకి నచ్చినట్టే ఉండాలి కదా. అంతే అంతే, పతి అడుగు జాడల్లోనే సతి అంటావు, అంతేగా. కానీ హలో అక్క, నేను జానవిని మాట్లాడుతున్నాను. జాను, చెప్పు. అక్క, నేను నీకు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? సైలెంట్ మోడ్ లో ఉన్నట్టుంది జాను. ఓహో, అయితే బావగారు కూడా నీకు ఫోన్ చేసుంటారు. నువ్వు సైలెంట్ మోడ్ లో పెట్టుకుని లిఫ్ట్ చేయలేదనుకుంటా. బావగారు ఫోన్ చేస్తుంటారా?
ఆ, అయ్యో జాను, నువ్వు చెప్పినట్టే బావగారు 3 సార్లు ఫోన్ చేశారే, నేను చూసుకోలేదు. అయ్యో అక్క, అక్కడ గోల్డ్ షాప్ ఓపెనింగ్ జరుగుతుంది, అది పోస్ట్ పోన్ కాలేదు. బావగారు అక్కడికే వెళ్లారు. పాపం నిన్ను కూడా రమ్మని చెప్పడానికి ఫోన్ చేసి ఉంటారు, నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఓ, ఏంటి గోల్డ్ షాప్ ఓపెనింగ్ జరుగుతుందా? అవునక్క, నేను ఆన్లైన్ లో కూడా చూశాను. అర్జెంట్ గా నువ్వు వెళ్ళు. పాపం నువ్వు కూడా బావగారి పక్కన ఉంటే బావుండు అని అనుకున్నారేమో, అందుకే నీకు ఫోన్ చేశారు. ఛా, నేను ఫోన్ లిఫ్ట్ చేయాల్సింది. అయినా ఇప్పుడు ఏమైందక్క, డైరెక్ట్ గా నువ్వు వెళ్ళిపో. సరే సరే, ఉంటాను. ఏమైంది వదినా? మీ అన్నయ్య గోల్డ్ షాప్ ఓపెనింగ్ దగ్గర ఉన్నారంట సంజన, నన్ను కూడా రమ్మని ఫోన్ చేసినట్టున్నారు. అవునా? నువ్వెలాగో రెడీగానే ఉన్నావు కదా వదినా, మరి వెళ్ళొచ్చు కదా. జాను కూడా అలాగే అంటుంది సంజన. సరే అయితే నువ్వు వెంటనే బయలుదేరిపో, టైం వేస్ట్ చేయకు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే సంజు, నేను బయలుదేరుతాను. బావగారి పక్కన ఈ అమ్మాయి ఎవరు? బావగారితో బాగా క్లోజ్ గా మూవ్ అవుతుంది, బావగారి మీద తెగ పడిపోతుంది, ఎవరూ తెలియడం లేదే. ఎలా అయినా సరే ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. అక్కకేమో షాప్ ఓపెనింగ్ పోస్ట్ పోన్ అయిందని చెప్పారు, ఇప్పుడేమో మరో అమ్మాయితో కనిపిస్తున్నారు. అసలేమై ఉంటుంది? అన్నా, ఆటో సీతమ్మ ధారకి పోనివ్వండి. అలాగేనమ్మా. ఆ, కొంచెం నాకు దారి ఇవ్వండి ప్లీజ్. కొంచెం. మిత్ర, నువ్వేంటి ఇక్కడ? బావగారు షాప్ ఓపెనింగ్ చేసేటప్పుడు తన పక్కన ఒక అమ్మాయి ఉండడం నేను చూశాను. బావగారితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది, అందుకే ఎవరో కనుక్కుందామని ఇక్కడికొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు జాను? ఆయన పక్కన మరో అమ్మాయా? అవునక్క, బావగారి పక్కనే అంటి పెట్టుకుని తిరుగుతుంది, ఫేస్ మాత్రం కనబడట్లేదు. నువ్వు పొరపాటు పడుతున్నావు జాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అయ్యుంటారు. అది కాదక్క, నేను చెప్పేది నిజం. ఆయన్ని చూసేటప్పుడు నేను స్క్రీన్ షాట్ కూడా తీశాను, ఒక్క నిమిషం చూపిస్తాను చూడు. ఇప్పుడైనా నమ్ముతావా? పదక్క లోపలికి. వద్దు జాను, వెళ్ళిపోదాం పద. అదేంటక్క, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవా? వెళ్దాం పదా. సో బ్యూటిఫుల్ కదా. యా, ఓకే, తీసుకోండి. ఓకే, షాపింగ్ అంతా అయిపోయింది, కావాల్సినవన్నీ ప్యాక్ చేయించుకున్నావు కదా, వెళ్దామా? షూర్. ఓకే సార్, దెన్ బాయ్, సీ యూ. థ్యాంక్స్ మిత్ర. పిలవగానే మా షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చినందుకు మీ ఇద్దరికి మెనీ 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 థ్యాంక్స్. హే, దట్స్ ఓకే, ఎనీ టైమ్ ఫర్ యూ. నెక్స్ట్ టైం మీ ఇద్దరు వచ్చినప్పుడు మాత్రం మీ ఇద్దరు చాలా అంటే చాలా షాపింగ్ చేయాలి, ఓకే? ఖచ్చితంగా. ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ కమింగ్, నేను దగ్గరుండి తనని తీసుకొని వస్తా. ఓకే. థ్యాంక్ యూ. వెళ్దామా? టైం అవుతుంది. యా మిత్ర, యా, నేను కూడా వస్తాను. ప్లీజ్ కమ్. యా. మిత్ర, లిఫ్ట్లో వెళ్దాం పదండి. ఓకే, కమ్. బాయ్.
ఏమైందక్క? పద లోపలికి. నేను రాను జాను. ఎందుకు? నీ మాటలు పట్టుకుని నేను లోపలికి వస్తే నేను మిత్రగారిని అనుమానించినట్టే కదా. అయ్యో అక్క, ఈ టైంలో కూడా ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టుకుంటావేంటి? ఏమో జాను, నాకు తప్పు అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూసినంత మాత్రాన బావగారిని నువ్వు అనుమానించినట్టు కాదు. పద వెళ్దాం. ఒక పని చేస్తాను జాను, ఆయనకి ఫోన్ చేస్తాను. షాప్లోనే ఉన్నాను, లోపలికి రా అని అంటే అప్పుడు వెళ్దాం. సరే. మిత్ర, ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకు మనీషా? నీ పక్కనే నిలబడి వైఫ్ స్థానంలో ఉండి నీతో పాటు షాప్ ఓపెనింగ్ చేసినందుకు భలే థ్రిల్లింగ్గా ఉంది తెలుసా? దీనికి అంత థ్రిల్లింగా? వై నాట్? ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ యునో. నాకైతే ఒక మెమరబుల్ డేలా ఉండిపోతుంది. ఓకే ఓకే, నీ పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే వెళ్ళి చేసుకో. నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. షూర్. అక్క, మనం నేరుగా ఆఫీస్లోకి వెళ్ళిపోదాం. ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. పోదాం పదక్క. జాను, ఇప్పుడు అవన్నీ ఎందుకులే, మనం ఇంటికి వెళ్ళిపోదాం పద. అయ్యో అక్క, మనం గోల్డ్ షాప్లో చూసింది బావగారిని. బావగారు గోల్డ్ షాప్కి రావడం నిజం. ఆయనే షాప్ ఓపెనింగ్ చేశారన్నది నిజం. ఆయన పక్కన ఒక అమ్మాయి ఉంది అన్నది కూడా నిజం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నిజం తెలిసాక కూడా ఒక్క మాట కూడా అడగకపోతే ఎలా? ముందు పద వెళ్దాం. అక్క, బావగారి పక్కన ఉన్నది ఆ అమ్మాయే, సేమ్ అదే కలర్ డ్రెస్. నిజంగానా? అదే అమ్మాయా? నిజమక్క, నన్ను నమ్ము. తనని బావగారి పక్కన నేను చూశాను. ముందు పద లోపలికెళ్దాం. పద. మిత్రగారు మా గోల్డ్ షాప్ కి వచ్చి ఓపెనింగ్ చేసినందుకు కృతజ్ఞతగా మా ఓనర్ గారు ఆయనకి గిఫ్ట్ పంపించారు. మా తరపున ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. షూర్ మేడం. ఇక్కడే ఆ వాష్రూమ్ సెట్. అటు స్ట్రైట్ వెళ్ళి. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఒకటి మాత్రం నిజం, మిత్ర గారిని నేను నేరుగా ఏది అడగలేను. అలా అని ఆయన చేసింది కరెక్ట్ అని మనసుకి సర్ది చెప్పుకోను లేను. మనసుకి కొంచెం భారంగా ఉంది, భరించడానికి ప్రయత్నిస్తాను. నా గుండెల్లో రేగే ప్రశ్నలకి కాలమే ఏదో ఒక రోజు సమాధానం చెప్తుందని ఎదురు చూస్తాను. సరే జాను, వీటన్నిటి గురించి ఆలోచించి నువ్వు మనసు పాడు చేసుకోకు. నువ్వు పడుకో, సరేనా? సరే అక్క. లక్ష్మి, లక్ష్మి, ఏం లేదు అరవింద్ గారు, చిన్న చిన్న దెబ్బలే, త్వరలోనే తగ్గిపోతాయి. అమ్మా లక్ష్మి, ఈ దెబ్బల వల్ల రాత్రంతా మిత్రగారికి జ్వరం వచ్చే అవకాశం ఉంది. నేను కొన్ని టాబ్లెట్ రాసిస్తాను, అవి 2 గంటలకు ఒకసారి ఆయన్ని నిద్రలేపి ఆయనకి ఇస్తూ ఉండాలి. సరే డాక్టర్ గారు. మిత్రగారు, డోంట్ వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకండి. సరే డాక్టర్. సరే అరవింద్ గారు, నేను వెళ్తాను. మంచిది డాక్టర్ గారు. వివేక్, మామ్, ఇట్స్ ఓకే. నన్ను చూసుకోవడానికి లక్ష్మి ఉంది కదా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరేనన్నా, జాగ్రత్త. లక్ష్మి,
డాక్టర్ గారు చెప్పింది గుర్తుందిగా? ఎప్పటికప్పుడు మిత్రకి టాబ్లెట్స్ ఇస్తూ ఉండు. సరే అత్తయ్య గారు. ఇంకా మీరు వెళ్ళండి. జాగ్రత్త నాన్న. ఒక్క నిమిషం ఉండండి, నేను హెల్ప్ చేస్తాను. లక్ష్మి, ఏంటండి? రాత్రి నుంచి గమనిస్తున్నాను, నా వైపు కూడా చూడడం లేదేంటి? ఆ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ పోస్ట్ పోన్ అయిందంట లక్ష్మి. హలో లక్ష్మి, ఎక్కడున్నారు? ఆఫీస్లో లక్ష్మి. మీకు కాఫీ తీసుకొస్తాను, ఉండండి. ఒక కోడలు చేయాల్సిన పనులన్నీ లక్ష్మే చేస్తుంది. ఈ ఇంట్లో ఒక కోడలిగా ఈ పూజలు చేసే అర్హత, అధికారం లక్ష్మికే ఉన్నాయి. మనీషా, ఎంతసేపైందొచ్చి? నిన్నేనే. ఏమైంది? మళ్ళీ మిత్రతో ఏదైనా గొడవ పడొచ్చావా? చూడు, నువ్వు మూతి ముడుచుకొని కూర్చున్నంత మాత్రాన ముందరున్న సమస్యలు తీరిపోవు. ఏం జరిగిందో చెప్పి తగలడు. హలో దేవయాని. హలో అనంత, మనీష అక్కడికి వచ్చిందా? వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి గుళ్ళో విగ్రహంలా నిగ్రహంగా కూర్చుంది. నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అసలు ఏమైంది? రేపు జరగబోయే కర్వా చౌత్ విషయంలో మనీష హర్ట్ అయింది. దేనికి? ఏమైందంటే, రేపు కర్వా చౌత్ ఉంది కదా అత్తయ్య, లక్ష్మి చేత పూజ చేయించాలనుకుంటున్నాను. ఇలాంటి పూజలు పునస్కారాలు కోడలి స్థానంలో ఉండి చేయడానికి మనీషాకి మాత్రమే అర్హత ఉంది, లక్ష్మికి కాదు. కొన్ని కొన్ని ఎలా జరగాలో అలాగే జరగాలి. వాటిని మనం కూడా అలాగే గౌరవిస్తూ పోవాలి. రేపు మా అక్క కోడలి స్థానంలో లక్ష్మిని కూర్చోపెట్టి కర్వా చౌత్ చేయిస్తుంది మా అక్క. మనీషా స్థానంలో లక్ష్మి ఉన్నందుకు కాస్త ఫీల్ అయింది. ఈ ఫీల్ అవ్వడాలు, హర్ట్ అవ్వడాలు కొన్ని నెలలే కదా అని కొంచెం మనీషాని సముదాయించవా అనంత? అలాగే దేవయాని. బాగుంది, చాలా బాగుంది. ఆఖరికి అరవింద కూడా లక్ష్మిని కోడలిగా కళ్ళకద్దుకుంటున్నట్టుంది. నాకు మిత్ర సపోర్ట్ ఉంది, అరవింద ఆంటీ ఉందని తెగ విర్రవిగావు. చూస్తుంటే నిన్ను కొన్నాళ్లకు చల్లగా సైడ్ చేసేలా ఉన్నారు. వాళ్ళకంత సీన్ లేదు మా. సీన్ ఉందో లేదో స్లోగా నీకే తెలుస్తుంది కదా. ఈ రోజు కొత్త కోడల్ని పెట్టి కర్వా చౌత్ చేయిస్తోంది. రేపా లక్ష్మి సీమంతం, ఆ తర్వాత బారసాల కార్యక్రమం అన్నీ చేసుకుంటూ పోతుంది. అప్పుడు నువ్వు వాళ్ళ ఫంక్షన్లలో భోజనాలు పెడితే ఎంగిలాక్కులెత్తడానికి పనికొస్తావు. అమ్మా చాలు, వాళ్ళు చేతులతో టార్చర్ చేస్తే నువ్వు మాటలతో చేస్తున్నావు. మరేం చెయ్యాలి? చక్కగా ఉన్న రాతని మిత్ర మిత్ర అని చెప్పి ఎందుకు పనికి రాకుండా చేసుకుంటున్నావు? అది చూసి సంతోషపడిపోమ్మంటావు.